రేయ్ పారిపోతే ఏంట్రా అర్థం? నీకు సెన్స్ లేదు, నా గన్కి లైసెన్స్ లేదు. హలో, దొరికాడు. టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. వీన్ని డెడ్ ఆర్ అలైవ్ డెలివరీ ఇస్తా, క్యాష్ రెడీ చేసుకో. ఎవరు నువ్వు? మనం ఇక్కడ ఎందుకున్నావు? నన్నెందుకు కిడ్నాప్ చేసావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతావు? అసలు ఇదంతా ఎందుకు? గన్ను నా దగ్గర ఉంటే క్వశ్చన్లు నువ్వు అడుగుతావేంట్రా? ఇరిటేట్ చేస్తే చంపేస్తా. ఓకే ఓకే అంకుల్. అంటే అన్న, నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా పెళ్ళి ఆపాలి. నేను నిన్న ఆపాలి. సినిమాలు చూస్తావా? చూస్తాను. ఓ పాట పాడు. నాకు పాటలు రావు. నిన్ను అడగట్లేదు, ఆర్డర్ చేస్తున్నా. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నావా. అడిగి తప్పు చేశాను రా. ముందే చెప్పాను నాకు పాటలు రావని. కథలొచ్చా? కథ చెప్పు. చెప్తావా లేదా? అనగనగా ఒక ఆవు, ఆ ఆవుకి 2 పిల్లలు. ఆ 2 పిల్లలు అడవిలో తిరుగుతుంటే సడన్ గా పులి. ఆవు చచ్చిపోయింది, పులి పారిపోయింది. చందమామ కథలొద్దు, నీ కథ చెప్పు. స్టోరీ అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి జరిగింది కాదు. నీకు లవ్ స్టోరీ ఉంది కదా, అది ఎలా మొదలైందో చెప్పు. చెప్పు. నా పేరు గౌతమ్. నేను లైఫ్లో ఎంతోమంది అమ్మాయిని చూశాను, కానీ సిమ్రన్, షీ వాజ్ డిఫరెంట్. ఆ రోజు తనకి నా లవ్ ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మై ఆరాం సిమ్రన్. కానీ అప్పటికే నాకు దేవుడు ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు.
సిమ్రన్. డాక్టర్ ఆనంద్ రౌండ్స్కి వస్తున్నారా? ఆల్రెడీ రౌండ్స్ కొడుతున్నాడు సిమ్రన్ చుట్టూ. సిమ్రన్ ఎవరే? ఇతని గర్ల్ ఫ్రెండ్. పేషెంట్ ని చూడ్డానికి వచ్చి డాక్టర్ని పడేసిందా? వింటాడేమోనే. వింటే మాత్రం ఏం చేస్తాడులే పాపం. నిన్న ఎక్కడికి వెళ్తా అన్నావు? మీ అక్కింటికి. మరి ఎక్కడికి వెళ్ళావు? సోషల్ సర్వీస్, చైల్డ్ ల్యాబ్ చెయ్యి, కానీ టైం చూసుకో. నీ హెల్త్ ఏమవుద్ది? ఇది ఐరన్ బాడీ బాబు.